కులగణనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కుంటోందన్నారు. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారంటూ ప్రశ్నించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ కేవలం 32%మేనని, ముస్లింలకు మరో 10% రిజర్వేషన్ కల్పించి బీసీల్లో కలుపుతున్నారని ఆరోపించారు. ముస్లింలను కలిపి కేంద్రానికి బిల్లు పంపిస్తే అది వెనక్కి తిరిగి రావటం ఖాయమని తేల్చి చెప్పారు బండి సంజయ్. కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొరుతో తలగొరుకున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు మీరు. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారము 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60,00,000 ఎడికి వేరు. మరి మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు ఇచ్చేస్తామో బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%. ఇంకా 10% మీరు ముస్లింలకు ఇస్తారు. కల్పందిలా మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈడబ్ల్యూసీ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది మార్చద్దు, ముస్లిం కలపొద్దు అంటే దాన్ని మొత్తం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు. ఏం ధర్నా ఇస్తారు మీరు? వాళ్ళ దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అయ్యారంటే ఏఐసీసీ భవన్ దగ్గర ధర్నా అయ్యేది, జనపద్ 10 జనపద దగ్గర ధర్నా అయ్యేది, ఎవడో గాంధీ భవన్ దగ్గర ధర్నా అయ్యేది. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము 10% ముస్లింలను కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏ మొహమాటం లేదు జిల్లా మాకు. జిల్లా నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం. మేము దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మేము కలిసి ప్రయత్నం చేస్తాం. ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము.